శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం గురువారం మార్గశిర మాసం యందు గురువారానికి ప్రత్యేకమైనది, చాలా సంతోషకరమైనది. ఈరోజు తిథి సూర్య ఉదయమే ఏకాదశి. ఏకాదశి చాలా శక్తివంతమైనది. అనేక విషయాల్లో శుభానికి సూచకమే ఏకాదశి. అందువల్ల ఈరోజు ప్రత్యేకమైన మనసులో ప్రత్యేకమైన విజయాలు మీకు సొంతం అవ్వాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి మీకు అనేక విషయాలు మంచి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే జన్మ నక్షత్రం ఈరోజు స్వాతి నక్షత్రం సంపూర్ణంగా ఉంటుంది. 4 పాదాలకు తులారాశి అంటే స్వాతి నక్షత్రం వాళ్ళకి జన్మతార. ఈరోజు గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే చాలా శక్తివంతమైన గురు గ్రహానికి స్వాతి నక్షత్రం కలిగిన వారికి చాలా ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు, బంధు విరోధము, ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది, ఎన్నో విషయాల్లో తొందరపాటు నిర్ణయములతో ఇబ్బందులు పడిన కొన్ని సమస్యలు సంపూర్ణంగా పూర్తిగా తొలగిపోయడానికి అవకాశం ప్రారంభమైనది. అలాగే ఈరోజు మీరు దక్షిణామూర్తి దైవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. అలాగే సంపూర్ణంగా మీకు విజయం కలగడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు చిత్తా నక్షత్రానికి చాలా కలిసి వస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతుంది. శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తే దాంట్లో మీకు శుభశాతం ఎక్కువగా జరుగుతుంది. అలాగే ఎన్నో రోజులుగా మీరు ఆర్థిక వ్యవస్థలో డబ్బులు కావాలనుకున్న ప్రతి విషయం కూడా మీకు సమకూరుస్తుంది. ప్రేమ విషయంలో ఫలిస్తుంది. వాగ్దానం ఇచ్చిన చోట్ల నెరవేరుస్తారు. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశాఖ నక్షత్రం చాలా శక్తివంతంగా ఈరోజు కూడా చాలా అనుకూలమైన పవనాలు ఉన్నాయి. ఎన్నో విషయాలు గవర్నమెంట్కి సంబంధించిన విషయాలు కానీ, కుటుంబపరమైన విషయాలు, వ్యాపారపరమైన విషయాల్లో విశాఖ నక్షత్రం 3 పాదాలకి అతి శక్తివంతమైన తులారాశి ఉండడం, ఈరోజు స్వాతి నక్షత్రం రావడం వల్ల ఖచ్చితంగా మంచి శుభసూచకం అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు గోచార రీతిగా వ్యాపార రంగంలో ఉన్నవారు చాలా శక్తివంతంగా నూతన వ్యాపారంలోకి అడుగు పెట్టడానికి శుభసూచకం. కొత్త వ్యాపారం వల్ల అనేక లాభాలు, ధనం కలిసి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. చిరు వ్యాపారస్తులు చాలా రోజులుగా పెట్టుబడి వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఖచ్చితంగా మీ వ్యాపారాన్ని ఇంకా చాలా చోట్ల మీ వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఈరోజు ఒక మంచి రోజు. అలాగే తులారాశి వారికి ఈరోజు గ్రహాలలో చాలా శక్తివంతంగా ఉన్నాయి. అంటే షడ్బల ర్యాంక్ ప్రకారం ప్రతి గ్రహానికి చాలా సంతోషకరంగా బలం ఉన్నది. అందువల్ల మనం చేస్తున్న ప్రతి వృత్తిపరమైన విషయాల్లో విజయం పొందగలుగుతాం. ఆరోగ్యపరమైన విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటాం. అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రయత్నంలో విజయం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ప్రత్యర్థులు ఎవరైనా ఉండిన ఎడల వారిపై ఆధిపత్యం కలవారిగా ఉందురు. ఆదాయం పెరుగుట మరియు జీవిత నందు శుభ సూచకమైన విషయాలన్నీ శుభవార్తలు కలుగుతాయి. అలాగే ప్రభుత్వం నుండి ఏదైనా అనుకూలమైన ప్రయోజనం లభించగలదు మరియు ఉద్యోగములందు హోదా పెరగగలదు. గ్రహాలు బాగున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది. ఈరోజు జీవిత భాగస్వామి మరియు మీ పిల్లలు విషయాల్లో చాలా శ్రద్ధ తీసుకోగలుగుతారు. వాళ్ళకి అభిరుచులు తగినట్లు మీరు వాళ్ళతో మెలగడం వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. అందువల్ల పిల్లలు చదువు విషయం పైన పూర్తిగా శ్రద్ధ తీసుకోవడం వల్ల పిల్లలు విద్య విషయంలో అనుకూలంగా ఫలితాలని మనం చూడవచ్చు. అలాగే ఈరోజు ఆదాయం పెరగడానికి ఎటువంటి విషయాల్లో సూచనలు తీసుకోవాలని చిన్ననాటి స్నేహితులతో, వాళ్ళ పరిచయ వ్యక్తులతో, పెద్దవాళ్ళతో సంప్రదించి ఆ ఆదాయం పెరిగేలాగా వ్యాపారాన్ని కూడా అభివృద్ధి పరచుకోవడానికి ఈరోజు చాలా ముఖ్యంగా నిర్ణయాలు తీసుకుంటావు. అలాగే మీరు నివాస గృహమునకు
మారుట లేదా విదేశీయ ప్రయాణం లేక ప్రయాణాల్లో యందు మీరు వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది. విదేశీయం చేయాలనుకున్న వారికి ఈరోజు వాళ్ళు కన్ఫామ్ అవుతుంది. విదేశీయంలో చదువుకోవడానికి కూడా వెళ్ళడానికి అవకాశపరంగా ఉన్నది. ఉన్నతాధికారులు మీకు ప్రయోజనం చేకూర్చగలరు. మీరు మీ భూమి వాహనం కొనే అవకాశం కలదు. అలాగే మీ తల్లిగారి యొక్క మనసు ప్రశాంతత ఈరోజు మీకు ఆశీర్వాదం కలుగుతుంది. అలాగే ఐటీ రంగంలో ఉన్నవారు ప్రత్యేకంగా ఈరోజు శుభకరమైన స్థానంలో శుభగ్రహాలు అధికారికంగా ఉండడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు ఈరోజు చిరునవ్వుతో తన యొక్క ఉద్యోగ రీతిగా చాలా సంతోషంగా చేయగలుగుతారు. వచ్చిన కొన్ని సమస్యలు కానీ ఇబ్బందులు కలిగించిన ప్రతి విషయంలో కూడా మంచి శుభవార్త అనేది కూడా కలుగుతుంది. వీళ్ళపైన ఎటువంటి ఇబ్బందులు ఈరోజు ఉండదు. వీళ్ళకి ఆర్థిక పరంగా చాలా వరకు మెరుగైన ఫలితం అనేది కనబడుతోంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా ఈరోజు శుభసూచకమైన రోజుగా ఉంటుంది. అనేక విషయాల్లో వీళ్ళకు సహకారం అందుతుంది. పెద్దవాళ్లతో సహాయ సహకారాలు ఉంటాయి. చేస్తున్న వృత్తిపరమైన విషయాల్లో మంచి ఉన్నత స్థానాన్ని అవకాశం కలిగి ఉంటారు. అలాగే ఈరోజు స్త్రీలు ప్రత్యేకమైన విషయాల్లో కుటుంబపరమైన విషయాల్లో సంతోషకరమైన సన్నివేశాలు ఏర్పడడం వల్ల మనసులో ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న వ్యాపార రంగంలో అభివృద్ధి అనేది ఖచ్చితంగా కనబడుతుంది. అలాగే మీరు వ్యాపార రంగంలో ఎక్కువగా చోట్ల పెట్టుకోవాలి అనుకున్న వారికి ఖచ్చితంగా ధనం ఒక రూపంలో రావడం వల్ల పెట్టుబడి అనేది జరుగుతుంది. అలాగే వృత్తిపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటుంది. ఈరోజు కుటుంబంతో ఎక్కువగా మమకారంతో సంతోషంగా గడపాలని ఎక్కువ రోజులుగా మీరు నిర్ణయించుకున్న కొన్ని విషయాలు ఈరోజు తెరపైకి రావడం, అలాగే దూర ప్రయాణాల్లో వెళ్ళి సంపూర్ణంగా ఈరోజు సంతోషంగా గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు. కుటుంబంలో ఎక్కువగా మానసిక ఒత్తిళ్ళు ఉన్నా ఈరోజు సంతోషంగా మంచి రోజు, సంపూర్ణంగా బలం కలిగిన రోజుగా ఉండడం వల్ల అందరూ ఏకాభిప్రాయంతో కుటుంబంలో సంతోషంగా ఉండగలుగుతారు.